రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చెప్పండి ఒక్క మాట, ఒక్క మాట చెప్పండి. యుద్ధము యెహోవాదే. నువ్వు చేయాల్సిన పని లేదు. యు షుడ్ బి ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, పెట్టు. శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బాధలు మనలను కృంగదీయవు, వ్యాధులు మనలను పడద్రోయవు. బాధలు మనలను కృంగదీయవు, వ్యాధులు మనలను పడద్రోయవు. విశ్వాసమునకు యేసయ్యా మన అండ. విశ్వాసమునకు యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయినా సాతాను సింహము వలె వచ్చిన, అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చేతులు పైకెత్తి చప్పట్లు, చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తు, చేతులు పైకెత్తి చప్పట్లు. బాధలు మనలను పడదీయవు, వ్యాధులు మనలను పడద్రోయవు. బాధలు మనలను కృంగదీయవు, వ్యాధులు మనలను. చేతులు పైకెత్తి. విశ్వాసమునకు కర్తయైనా యేసయ్యా మన అండ. విశ్వాసమునకు కర్తయైనా యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము. చేతులు 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 పైకెత్తి. అదిగో
విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే గ్లోరీ. అదిగో అదిగో దేవుని దూత నీ దగ్గర వచ్చి నిలబడ్డాడు. ఆయన దేవుని దూత నీ దగ్గర నిలబడ్డాడు. నీ పక్షమున యుద్ధము చేయగలిగిన మిఖాయాలు దూత నీ యొద్ద నిలబడ్డాడు. నీ పక్షమునగా యుద్ధము చేయగలిగిన దూత. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ. సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే 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 విశ్వాసమునకు యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే. yes ప్రియమైన దేవుని పిల్లలారా, లెట్ మీ టెల్ వన్ థింగ్. మీరు యుద్ధ భూమిలో ఈ యుద్ధ సామాగ్రిని ధరించి మీరు నిలబడగలిగితే మీ పక్షమున యుద్ధము చేయువాడు యేసయ్యా. మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు. ఆయన చెప్పినట్లుగా మీరు యుద్ధ భూమిలో నిలబడగలిగితే మీ ఆశీర్వాదానికి అడ్డుపడుతున్నటువంటి దురాత్మల సమూహమును మీ పక్షమున ఆయన జయించునుగాక. మీ పక్షమున యేసయ్య జయించునుగాక. ఆయన అంటున్నాడు, నాతో పాటు మీరు యుద్ధ భూమిలో నిలబడండి, సర్వాంగ కవచమును ధరించుకొని మీరు యుద్ధ భూమిలో నిలబడాలి. ఉట్టి చేతులతో నిలబడ్డం కాదు, ఈ 6 రకాల యుద్ధ సామాగ్రితో నిలబడాలి. మీరు
అప్పుడు మీరు సాతానును ఎదిరించుటకు శక్తిమంతులగుతారు. వాడి అగ్ని బాణములు ఆర్పుటకు మీరు అభిషేక బాణాలుగా మార్చబడతారు. మిమ్మల్ని ఆయన తన అంబుల పొదిలో దాచుకుంటాడు. అప్పుడు మీరు, నేను, మనందరము మనకు రావాల్సిన దీవెనను న్యాయబద్ధంగా సమయానుకూలకంగా పొందుకుంటాం. మనము ఆ దుర్గములను పడగొట్టగలిగినంత కృప మనము పొందుదుముగాక. అపవాది దుర్గములను పడగొట్టినంత కృప పొందుదుముగాక. అంత ప్రార్థనా జీవితం మనకు కలిగిందుముగాక. అంత కృప మనము పొందుదుముగాక. అంత విశ్వాసం మనం పొందుదుముగాక. అంత శక్తి మనము పొందుదుముగాక. ఇదే మిమ్మల్ని విశ్వాస వీరులుగా తయారు చేయాలని, యుద్ధ వీరులుగా తయారు చేయాలని నా ప్రయాస. అందుకే దేవుని వాక్యం అంటుంది, నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా చూసుకోండియ్యా, మిగతాది నేను చూసుకుంటానంటున్నాడు ప్రభు. మీరు పడిపోకుండా చూసుకోండి, అంతే. మిగతా దేవుడు చూసుకుంటాడు. మీరు చేయాల్సింది ఒకటే, పడిపోకుండా చూసుకో. మిగతాది దేవునికి అప్పగించు. ఈ 6 రకాల సామాగ్రి కలిగి ఉండు. నీ శత్రువు ఎవడో చెప్పాను, నీకు శక్తి ఎలా వస్తుందో కూడా చెప్పాను, ఎలా యుద్ధ భూమిలో నిలబడాలనో కూడా చెప్పాను. వచ్చే వారం చెప్తాను, ఎలా యుద్ధము చేయాలనో చెప్తాను. మీకు యుద్ధము నేర్పిస్తాను వచ్చే వారము. పోగొట్టుకున్నదంతా తిరిగి తెచ్చుకోబోతున్నాం మనము. పోగొట్టుకున్నదంతా యుద్ధాలు చేసే తిరిగి సంపాదించుకున్నారు. యుద్ధం చేయనోడు సంపాదించుకోలేడు. సోమరోడికి ఏమి దక్కదు. యుద్ధం చేద్దాం. నిలబడండి. మీరు చాలా, అంతే. ఆధ్యాత్మిక జీవితంలో నిలబడండి, ప్రార్థనా జీవితంలో నిలబడండి, భక్తిలో నిలబడండి, మీరు కలిగి ఉన్న దాంట్లో నిలబడండి, మీ విశ్వాసంలో నిలబడండి. మీ పాదములు ఎంత సుందరమైనయో దేవుడు మాట్లాడాడు. మీ గురించి మీకు తెలియట్లేదు. దేవుడు వీటన్నిటితోటి మనల్ని అలంకరించి ఆ యుద్ధ భూమిలో మనకు జయమిచ్చినట్లు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. కృపను మనకు అనుగ్రహించి అలంకరించబోతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ అద్భుతమైన విషయాలను మనకు బోధించిన పరిశుద్ధాత్మనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ విషయాలు వినడానికే మనల్ని నడిపించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన ప్రేమ నుండి మనం ఏవి ఎడబాపలేవు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వారమంతా కూడా దేవుడు కృపాక్షేమాలు మన వెంట ఉంచినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. బుధవారం సాయంత్రం జరగబోతున్నటువంటి ఆ ఉపవాస విజ్ఞాపన ప్రార్థనకు ప్రజలను దేవుడు నడిపించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఆసక్తి కలిగిన వారిని, బాధ్యత కలిగిన వారిని తీసుకొని వచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని కొరకు ఖర్చు అయిపోయే వారిని నడిపించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని కొరకు ధనమును లెక్క చేయక, ఆరోగ్యాన్ని లెక్క చేయక, దేన్ని లెక్క చేయక దేవుని మందిరానికి వచ్చే వారిని దేవుడు తయారు చేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. అలాంటి వారిని ఆల్రెడీ కొంతమందిని దేవుడు మనకి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. భౌతిక సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన దీవెనలు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఇచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్య త్వరగా రానైనందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవ,
నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభు, ఈ మాసం మొదటి ఆదివారం నీ సన్నిధిలో మేము ఉన్నటకు అయా ఇదిగోనైనా విలువైన మాటలు, అమూల్యమైనటువంటి మాటలు నైనా మేము వినుటకు అయా ఇదిగో మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, అయా ఇదిగో తండ్రి ప్రభువా, మా పక్షంలో యుద్ధము చేయు వాడవు నీవే నాయన. ఇదిగోనైనా ప్రభువా, యుద్ధ ఆవరణంలో మేము నిలబడి ఉండగా అయా ఇదిగో బలహీనులైనటువంటి మమ్మల్ని అయా ఇదిగో బలపరిచి మాకు అండగా ఉండి తోడగా ఉండి అయా ఇదిగో గెలిపించువాడవు, అయా నడిపించువాడవు నీవే తండ్రి. ఇదిగో నాయన అలనాడు తండ్రి ప్రభువా, దావీదుకి ఏమీ లేదు నాయన, అయా నీవు తప్ప దావీదుకి ఏమి లేదు నాయన. ఇదిగో ముందునైనా ప్రభువా, అయ్యా ఇదిగోనైనా ప్రభా, పెద్దనైనా ప్రభువా, తుఫాను వంటినైనా ప్రభా అపాయం ముందు నిలబడి ఉన్నది తండ్రి. కానీ నైనా ఇదిగో తండ్రి ప్రభువా, నీవు అండగా ఉండి దావీదును గెలిపించినటువంటి దేవుడవు తండ్రి. ఇదిగో ఆ యుద్ధంలోనైనా ప్రభువా, అయా మీరు తోడుగా ఉండి అండగా ఉండి నైనా ప్రభువా దావీదుని మీరు గెలిపించారు నాయన. ఇదిగో అదేవిధంగా పేతురు కూడా తండ్రి ప్రభువా, అయా ఇదిగో పెరిగివాడు నాయన, అయా ఇదిగో నీ మాటలు నైనా ప్రభువా, ఇదిగో నీ గురించి మాట్లాడుతున్నప్పుడు అయా ఇదిగో ఒప్పుకోవడానికి కూడా నైనా ప్రభువా ఉండని వ్యక్తి నాయన. ఇదిగో నాయన పేతురుకి నీవు తోడుగా ఉండి అనేక మంది మీద నిలబెట్టి నీవు మాట్లాడినటువంటి గొప్ప దేవుడవు తండ్రి. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క నైనా ప్రభువా, మధ్యాహ్న కాల సమయంలో మాతో మీరు మాట్లాడిన విలువైన మాటలు నైనా ప్రభువా, ఇదిగో నైనా ప్రభువా మా పక్షాన మీరు నిలబడినందుకై నీకు వందనాలు తండ్రి. మా పక్షాన మీరు ఉన్నందుకై నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నైనా ప్రభువా, యుద్ధము చేయుటకు కావలసినటువంటి యుద్ధోపకరణములు మాకు మీరు దయచేసినందుకై నీకు వందనాలు తండ్రి. అయా ఇదిగో మా పక్షమున మీరు యుద్ధము చేసినందుకై, అయా మా పక్షమున మీరు నిలబడినందుకై నీకు వందనాలు ప్రభువా. మాకు ధైర్యాన్ని ఇచ్చావు తండ్రి. అయా మీ పక్షమున నేను ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నానని మీరు మాకు మాట ఇచ్చావు తండ్రి. అయా ఇదిగో మా పక్షమున మీరు ఉన్నందుకై నీకు వందనాలు తండ్రి. అయా నీవు ఇచ్చిన ఆదరణ మాటలను బట్టి, అయా ఇదిగో నీవు ఇచ్చినటువంటి ఓదార్పు మాటలను బట్టి అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నైనా ప్రభువా, ఈ సమయంలో తండ్రి ప్రభువా, ఎవరైతే ఆదరణ లేక ఓదార్పు లేక నేను ప్రభు ఉన్నారో అయా మీరు ఓదార్చి ఆదరణిచ్చి అయా మా పక్షమును నీవు ఉన్నావని నువ్వు మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా అయా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే నేను ప్రభు ఈ సమయంలో ప్రభువా అయా ఇదిగో కన్నీళ్లతో నీ పాదాలు కడుగుతున్నారో ప్రభువా, వారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి పట్ల అయా ఇదిగో వారి కుటుంబాల పట్ల నేను ప్రభువా అయా మీరు అండగా ఉండండి తండ్రి. అయా మీ కార్యములు జరిగించండి, అయా మీ కార్యములు జరిగించండి, మేలులతో నింపండి తండ్రి. అయా నీ కాపుదల దయచేయండి తండ్రి ప్రభువా. విశ్వాసము అనే డాలు మేము పట్టుకొని అయా యుద్ధములో నేను ప్రభు యుద్ధ భూమిలో ఉండకు అయా మాకు సహాయము చేయండి. ఇదిగో అపవాదిని వాడినైనా ప్రభు సైన్యమును నైనా ప్రభు ఎదిరించడం కావలసిన శక్తిని నైనా ప్రభు మాకు అందించండి తండ్రి. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాడి అగ్ని బాణంలో ఆర్పుటకు కావలసినటువంటి అభిషేకము అయా శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభువా. అయా ప్రతి దినము ప్రార్థనలో మేము వాటిని పొందుకునే కృప దయచేయండి తండ్రి. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో నింపండి తండ్రి. ప్రతి కుటుంబంలోనైనా ప్రభువా నీ కార్యాలు జరిగించండి ప్రభువా. ప్రతి కుటుంబంలో నీ కార్యాలు జరిగించండి. ప్రతి కుటుంబానికి మేలులతో నింపండి తండ్రి. అయా నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకును సకల పరిశుద్ధులకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు వచ్చినంత వరకు తోడయుండి కాపాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.